ఏంట్రా అట్టా పడికెడుతున్నారు? మన పార్వతమ్మ గారు అబ్బాయి సీనుని ఎవరు చంపేశారట. ఏంట్రా ఈ దారుణం? ఎవరు చంపుంటారు? ఈ సీన్ గాడు తిన్నగా ఉండడు కదా, తెల్లారైతే ఏదో పని చేస్తానే ఉంటాడు. అయితే మాత్రం సీనుగాడు చంపేశాడు అంత అన్యాయం ఎవరికి చేసి ఉంటాడు రా? ఏదో అల్లరి తిరుగుతాడు గానీ. ఇంకా ప్యాన్ ఉన్నట్టుందిరా, సీన్ గడు బతికే ఉన్నాడు. అసలు చస్తే కదరా. ఎరా సచ్చినారా, బాగున్నారా? రేయ్, నేను చస్తే చూడడానికి ఒక్క యాదవ్ కూడా రాడన్నావు. చూసావా ఎంతమంది యాదవులు వచ్చారో? యాదవ్ ఉన్నారు యాదవులు. అలాగే 10 రూపాయలు చొప్పున ఎన్ని తల్లు ఉన్నాయి లెక్క పెట్టి 12 డబ్బులు. పందెం డబ్బుల కోసం మమ్మల్ని ఎదవలను చేస్తావా? నువ్వు జన్మకు బాగుపడవరా? మీరు యాదవలే కదరా. మీరు నెలలో సంపాదించేది నేను గంటలో సంపాదించాను. రే సీను, జీవితం అంటే ఏంటో నీకు తెలవటం లేదురా. ఇయాలిట్ట కుర్రతనంగా ఆకతాయితనంగా ప్రవర్తిస్తున్నావు గాని రేపు నిజంగా నువ్వు చచ్చిపోతే నలుగురు మొయ్యటానికి 10 మంది ఏడవడానికి ఉండర్రా. ఏంటో రే, ఎందుకు చెప్తున్నానో ఎనరా చూడు, ఇప్పుడే చెప్తున్నాను రా, రేపు నువ్వు చస్తే ఒక్కడు కూడా రాడరా. మరీ మంచిది. దినం భోజనాలు మా వాళ్ళు ఎట్టగ బెటరు. రే త్వరగా లెక్క పెట్టరా. నీది ఒక మొత్తం 112 మంది 1120. ఇదిగో నిన్ను కూడా లెక్కేసుకున్నావా? నేను ఎదవనేనా? నాతో పందెం కాసావు కదా, నువ్వు ఎదవన్నారా ఎదవ్వి, అందుకే 20. ఏం చేస్తున్నావు? ఏం లేదే, పాకం ఎలా అవుతున్నాడు చూస్తున్నాను. మన వ్యాపారం మొదటి నుంచి చూస్తానే ఉన్నావు. అవును చూస్తున్నాను. చూస్తమే కానీ చేయటం చేత కావట్లేదు. నేను చేస్తే వీటికి పని ఉండదు కదా, అందుకని. రావును, నువ్వు ఉండవయ్యా. ఈ తెంగడు మాటలు పట్టించుకుంటావేటి? నీ కాపురం సెడగొట్టకపోతే నేనేదో కాదన్నట్ట. ఎనకటి నీలాటోడే నువ్వు చెయ్యి ఎదురు చెయ్యి. నువ్వు వెళ్ళు తొందరగా తయారవ్వు. రావులే, ఏదో ఫ్రెండ్షిప్ కొట్టాను రా, నువ్వేం పట్టించుకోకు. వెళ్ళా తయారు గట్టిగా పట్టుకో, అసలే లూజు ప్రాణం. ఒంటి మీద కొలిసి వచ్చినా సైకిల్ అక్కడ మాత్రం రాలేదు. ఎక్కడో రాకపోతే ఎక్కడే వచ్చేసింది కదా. రైట్ రైట్ వేసుకో. పెద్ద చెప్పొచ్చావులే. నువ్వు పప్పు చేయాలి, రాంబాబు స్పెషల్. రాంబాబు ఆపు, రాంబాబు ఆపు. ఎంతవరా? రూపాయికి ఇవ్వా? రాంబాబు 4 జీళ్ళు ఇవ్వా? డబ్బులేవరా? రేపిస్తాను. రేపిస్తావా? మన దగ్గర అడుగులు ఎవరే? డబ్బు లేకపోతే ఇంటికి లేదో తీసుకొచ్చి. అయితే ఇక్కడే ఉండి ఇప్పుడే వస్తాను. అలాగే, నేను అక్కడికి వెళ్ళిపోతాను. ఇడే టీవీయో రేడియోనో తెస్తే బాగుండు. ఏట్రా చేతులు ఒప్పుకుంటే వచ్చావు, ఏడు తేలేదేటి? ఇంకో అయ్యి బాబు, తాలిపొట్టు వద్దురా, కళ్ళిపోతాయి. మా నాన్నకి ముందు కాల్సినప్పుడల్లా దీన్ని తాకట్టు పెడతాడు. మరి మా నాన్న కళ్ళుపోలేదే? ఒరే, నువ్వు చిన్నోడు కాదు రే. పెద్ద తర్వాత నువ్వు తాళ్ళనే కాదు, ఆళ్ళనే అమ్మేసేటట్టున్నావు. నువ్వు సోదాపి జీళ్ళు ఇందా వెళ్ళిపో వెళ్ళిపో. నేను బట్ట తడిపేస్తే ఏంటా పొద్దున ఏదో రూపులా ఏంట్రా ఈ సొక్క కొట్టడం? పులి ఎండ్స్ కొట్టమంటే ఆ ఫెన్స్ కుట్టావేంటి? నువ్వు ఇచ్చిన కొట్ట ఆ ఫ్రెండ్స్ కే సరిపోయింది. అంతేనా? 6 మీటర్ నొక్కేసావా? అమ్మ నా టైలరింగ్ నా అక్కడం తొక్కడం మా ఇంట వంట లేదురా. ఏం కొత్త అనుకుంటున్నావు? అది చేసుకొచ్చాను. బాగుందిరా, నేనే కదా కూర్చాను. ఎప్పుడే తీసుకెళ్తాను. ఆ గుడ్డ నీ ఒక్కడ కోసమే తయారు చేశారనుకుంటున్నావా? మనుషులు పనులు మనుషులు ఉంటాయి, గొడ్డల పనులు గొడ్డలు ఉంటాయి. వద్దునే ఎదవ అబద్ధాలు ఒకటి. ఈసారి నా సొక్క కొట్టమని నీకు ఇస్తే మా ఆవిడ చెప్పించుకోట్టు. నీ ఆవిడ చెప్పులేసుకుంటుందా? అంతూసావేంట్రా? చొక్కా మీద ప్యాంట్ కొనవా? ప్యాంట్ వేసుకోరా, నేను నిన్న ఇక్కడ వేసుకుంటాను. ఇంతవరకు దొరకలేదు. వాడి వాళ్ళు దొరికిపోలా, ఊళ్ళో వాళ్ళ బట్టలు దొప్పేసి నీ బుద్ధి వాళ్ళు దొరికిపోయినా. ఊర్లో వాళ్ళందరికీ లేనిపోని చెప్పులు అంటే వాళ్ళ దగ్గర డబ్బులు దొబ్బెట్టలేదండి. దానికి దీనికి ఏముంది? నాకు పోలికంటే
నువ్వు ఆఫ్టర్ టైలర్వి, నేను ఆర్ఎంపీ డాక్టర్. నిన్న కాక మొన్నటి వరకు రాజులో పొగాకు కంపెనీలో పనిచేసేవాడు కదా నువ్వు. నేను పనిచేసిన పొగాకు కొట్లో కాదురా, మందుల షాప్ లో. ఆర్ఎంపీ అన్నావు ఇప్పుడు కాదా? నీ అబ్బా నువ్వు చెప్పేది వినాలి కానీ కేర్ హాస్పిటల్ డాక్టర్ సోమరాజు నేనేం చెప్తారు నువ్వు అడుగురా నీ కోసం బక్కడగడ ఎవడో వస్తున్నాడా డాక్టర్ ఇడుగా పేషెంట్ గుడ్డోడే డాక్టర్. రాత్రి నుంచి కడుపులో నొప్పండి, ఆడు పీకెత్తనాయండి, చేతులు లాగేత్తనాయండి, కళ్ళు మంటండి, మెళ్ళ నొప్పండి, చెవులు ఓరండి, తల కిరకిరకిరకిరకిర తిరిగేస్తానండి, గుండె తడతర కొట్టేసి నాకు పొడి చేశారేంటంటే మా ఆవిడకి జబ్బు అయితేనా. ఆ మొక్క గుచ్చక ముందు చెప్పాలా? రే ఏ రాజా 3 స్పెషాలిటీ చేయి. అట్టాగే 3 స్పెషాలిటీ. రోజు వాళ్ళ బాబుగారు సొమ్ములాగా ఫ్రీగా తింటాకి వెళ్ళిపోతున్నారు. ఈ రోజన్నా డబ్బులు అడుగు, లేకపోతే నిమ్మక్కేలు ఎరగొడతాను. ఫ్రెండ్స్ కదా బాగుండదేమోనే. ఫ్రెండ్షిప్ లో బాగోదనుకుంటే మన పరిస్థితులు బాగో. వెళ్ళు. ఈడు ఎదవే ఆడు ఎదవలే. స్పెషాలిటీ రాంబాబు, నా చిట్టి డబ్బులు ఎప్పుడు కడతా? ఏలాకాలం ఉందేట్రా, నన్ను అడుగుతావేటి? మరి ఎవరిని అడగాల? మనీ మ్యాటర్స్ అన్ని మా ఆవిడ తయారు చూసుకుంటుంది, వెళ్ళి దాన్ని అడుగు. ఓహో వీర్రాజు, నా బిల్ ఎంత అయిందిరా? 8.5. ఖాతాలో రాసుకో. అలాగే రాసుకోవటాలు ముందు డబ్బులు ఇచ్చేయి. ఏంట్రా ఎప్పుడు లేదు మన ఎర్రాజుగా డబ్బులకి అంత డిమాండ్ చేస్తున్నాడు. ఏముంది రాత్రి అలా ఆవిడ ఫుల్ గా కోడింగ్ ఇచ్చేకుంటారు. అరే ఆడు బాకీ తెచ్చడానికి నీకు ఒక ఐడియా చెప్పమంట. ఏంటది? ఊళ్ళో ఎవరికన్నా మనీ ఆర్డర్లు వచ్చినాయా? వచ్చింది. అవి ఇచ్చేయి, ఆడి బాకీ తీరిపోదు. ఏంటి ఆలోచిస్తున్నావు? పుల్లెప్పగడి చెప్పింది కరెక్టే, ఆ పద్ధతిలో ఇచ్చేయి. ఇదిగోరా 300. ఇదిగో 30. ఇదిగోరా 30. ఏంట్రో ఐడియాకి 30 రూపాయలు ఇచ్చావు? ఐడియా కాదు, ఆ మనీ ఆర్డర్ వచ్చింది నీకే. ఎక్కడికి ఎగేసుకుంటా బయలుదేరారు? నీ గురించే ఊళ్ళో వాళ్ళందరినీ ఎదవలు చేసామంట కదా, అభినందిద్దామని. ఈ అబ్బులు గడ్డ మాట్లాడిన అబద్ధాలు మేము ఎందుకు వచ్చామంటే పందెం కలిసే కదా, పార్టీ ఆడడం. పార్టీ కోసమే కదా మనం ఏదో పనులు చేసి పందెం గెలిచేది. చెప్పండి ఏమేం కావాలో? మందు, విందు, చిందు, పొందు. అది నీకెందుకు? పొందు కోసం అయితే ఈ డబ్బులు సరిపోవు. అడు చూడు, మోటరు ఇప్పుడు సరిపోతాయి. అయ్యగారు, లింగరాజు పల్లె పక్కన పెడితే రాజుల పేరు సార్థకం చేస్తున్నారు. ఎంత దయ, ఎంత దానగుణం. ఎదవ కోడి పుంజుకి జీడిపప్పు తినిపిస్తున్నారు. అయ్యా చిటి అయ్యగారు పనిలో ఉన్నారు. అయ్యగారు కూర ఏమండమంటారండి? మసాలా బాగా ఎట్టి పులుసెట్టు. అయ్యగారు, ఇప్పటిదాకా దాని బంగారంలా జీడిపప్పు తినిపించి ఇప్పుడేటండి పులిసెట్టమంటున్నారు? జీడిపప్పు పెట్టింది దాని రుచి కోసం కాదురా, దాన్ని పులిసెట్టు తింటే పంకజం పక్కన పొడుగునంత కమ్మగా ఉంటది. అట్టాగా? ప్రెసిడెంట్ గారు ఏంట్రా సుబ్బులు గాని తెచ్చామండి. ఏరా ఏమంటున్నాడు? ఇంకా కూతున్నాడా? కూతున్నాడండి. ఆడికి కూడా జీడిపప్పు తినిపిద్దాం పదా. ఏరా ఊర్లో నా గురించి ఏదో కూతున్నావంట? అవునండి, మీరు చేసే అన్యాయాల అక్రమాలు చూస్తా ఊరుకోలేను. అందుకే అందరికీ చెప్పి మీరు చేసే ఘోరాలను ఆపాలనుకుంటున్నాను. ఘోరాలు నేరాలు ఆపడానికి నువ్వేమన్నా పోలీసు వాడివా లేకపోతే లాయర్ వాడివా? వెళ్ళి కొబ్బరికాయలు దింపి నీ రుణం తీర్చుకోరా. రే ఆడు భయపడుతున్నాడు కానీ తాడు కట్టి ఎక్కించండ్రా. ఇప్పుడు నువ్వు ఎక్కకపోతే నిజంగా నా చేతిలో పైకి పోతావు. సుబ్బిగాడు కొబ్బరి చెట్టు బాగానే ఎక్కుతున్నాడు రా. నా శాతకాని పని చేయించాడు. రే గొయ్యి రెడీయా? రెడీగానే ఉందయ్యా. ఈయన్ని పాతేసి పైన కొబ్బరి మొక్క నాటండి. హైబ్రిడ్ రకం, దిగుబడి బాగుండాలా. అటగనయ్యా. అమ్మా 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 నన్ను ఆశీర్వదించమ్మా. ఏమని ఆశీర్వదించండ్రా? నా కొడుకు ఊరి మీద పడి తిరగడానికి వెళ్తున్నాడు, వాడికి తిరిగి రావడానికి శక్తి రావాలనా? సిగ్గు లేకపోతే సరి. అమ్మా సిగ్గులేదు అనే బదులు వందిస్తే సిగ్గు అనుకుంటా కదా అమ్మా. చిచ్చి, నువ్వు నాతో మాట్లాడుకో, పోవతలకి. ఇంత మర్యాదగా చెప్పాక సిగ్గు లేకుండానే వెళ్తా. రే సీను, ఏమాయా నువ్వు ఇస్తావా? మామి ఎరా మోటార్ ఎందుకు అమ్మేశావు? 6,000 అడిగాను మాయా, బేరం కుదరలేదు, 5,000కి ఇచ్చేసా. సిగ్గులేదేట్రా నీకు? మాయా అమ్మా నాకు సిగ్గులేదంట, నువ్వు నాకు సిగ్గులేదంటావు. ఇన్నిసార్లు అడగడానికి మీ ఇద్దరికి సిగ్గులేదా? మా ఇద్దరికి సిగ్గులేదు. చూసావా నీ కొడుకు మోటార్ అమ్మేసుకుంది కాకుండా పైగా 5,000కి అమ్మేసా అని చెబుతున్నాడు. ఏదవా
ఏ సరోజా ఏనా బీరోలో 5,000 తీసురా. ఎస్ సార్ రోజా 5,000 5,000 మాత్రమే. ఏంట్రా అంటున్నావు? ఏం లేదు 5,500 తెస్తున్నామో 5,000 తెమ్మంటున్నాను. తెస్తుంది తింగరదేట అదేమన్నా ఇదిగో నాన్న ఇవ్వు. రేయ్ మ్యాటర్ నువ్వేంటి బండి కట్టుకెళ్ళి మోటార్ తీసురా. రేయ్ మళ్ళీ మోటార్ గా నమ్మేవనుకో నా చేతిలో చచ్చిపోతావు అంతే. అత్తమాను మోటార్ అమ్ముతారేటి తప్ప పొలం అమ్మేత్త. నువ్వు ఈజిలేస్తే ఆంధ్ర చోడ బుడ్డి. అయ్యి బాబు తెగింది. అయ్యి బాబు రక్తం వచ్చేస్తుంది. తెగితే రక్తంగా పాలు కడతాయట ఉండే. అత్తోరింటికి వెళ్దాం కానీ గడ్డం గీంచుకుంటుంటే ఘాటెట్టావా? చూడు ఫేస్ ఎలాగైందో. నీ అదో మొక్కని కెమెరా ఒకటి చిన్న ఘాటే కదా 4 రోజుల్లో తగ్గిపోద్ది. ఎక్కడికి రాజోలు రా. కూతురు ప్రెసిడెంట్ గారు తోటగారు తింపేస్తావా? అలాగే రా. ఏంటి రాత్రి ప్రెసిడెంట్ పంకజంతో జక్కనకంట మోసాలు చచ్చినాడు. ఊళ్ళో అందరికి నేను చెమటలు పట్టిస్తుంటే నువ్వు నాకు చెమటలు పట్టిస్తున్నావు. అందుకే అంటారు ఎంత పెద్ద మగాడైనా సరే ఆడదాని దగ్గర లొంగు ఉండాల్సిందే. ఈ మాటలకేం తక్కువ లేదు. అరవంకీలు అడిగి 6 నెలలు అయింది, ఇప్పటి వరకు రాలేదు. సరసాలాడ్డానికి చేతులు వస్తాయి గాని డబ్బులు తీయడానికి మాత్రం రావు. అదేంటి అట్ట అంటావు? ఉండటానికి ఇల్లు, ఇంట్లో ఫర్నిచరు, నడుముకి వడ్డాను, నట్టింట్లో పందిరి మంచం, ఇవన్నీ డబ్బులు తీయకుండానే వచ్చాయా? అబ్బా అదేదో మీ సొంత డబ్బు పెట్టినట్టు గుళ్ళో నగలు తీసుకొచ్చి వంటికి పెట్టారు, బళ్ళో టీవీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు, పంచాయతీ సొమ్ముతో ఇల్లు కట్టారు, ప్రజల డబ్బుతో సామాన్లు కొన్నారు, అంతేగా? నీ ఆడాలతో వచ్చిన సిక్కే ఇది. మూడ్లో ఉన్నప్పుడు నిజాలు అక్కెత్తారు, ఆ తర్వాత నోటుకు వచ్చినట్టు వాగేస్తారు. వసే ఈ మొక్క నాతో అంటే అన్నావు కానీ బయట ఎక్కడైనా చెప్పావనుకో నడుముకి తాడు కట్టి చెట్టెక్కించాల్సి వస్తుంది. నా కోసం ఎవరో వచ్చినట్టున్నారు చూడు. దిగావరా? నీ బయట జారిందంటే వచ్చిన మగోడు పవర్ఫుల్ అయి ఉంటాడు. ఎవరైటి? సీను. ఎవడో పార్వతమ్మ కొడుకేనా? అవును, నిన్న ఊళ్ళో వాళ్ళందరినీ ఎదవలు చేశాడంట తెలుసా? ఆడు నిన్న ఒక్కరోజే చేసి ఉంటాడు. నేను గత 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాను ఎదవన్నారు ఎదవల్ని. అయినా ఎదవల్ని చేయటం ఘనకార్యమా ఏంటి? ఏంటి ప్రెసిడెంట్ గారు రాజోలు వెళ్తున్నాను, బలానిగాను నాటు ముందు కావాలా? పంకజం బయట జాగ్రత్త. ఈ మధ్య నీకు పక్కపక్కలు బయట జారడాలు ఎక్కువైపోయాయి, ఒళ్ళు అదుపులో పెట్టుకో. అయ్యగారు అబ్బాయి గారు ఫోన్ చేశారండి, మళ్ళీ 1 గంటకు ఫోన్ చేస్తున్నారు. సరే సరే నువ్వు ఏంట్రా బండి ఎక్కారు? బడి దగ్గర దిగిపోతాం సీను. ఏం చదువుకుంటున్నారా? 3వ తరగతి సీను. 4వ తరగతి సీను. ఎందుకు వచ్చిన చదువురా? శుభ్రంగా ఆడుకోక. గోళీలాటం వచ్చా? ఓ గూటి బిళ్ళ ఆడటం కూడా వచ్చు. మరి ఇంకెందుకురా చదువులు? ఎల్లండి ఆడుకోండి దూకనా. మరి చదువు? చదువేముందిరా చదువు, పెద్దవాళ్ళైనా కూడా చదువుకోవచ్చు. పెద్దవాళ్ళైనాక ఎట్టాగో గోళీలు గూటి బిళ్ళలు ఆడలేవు కదా. ఇప్పుడు నాకు ఆడాలంది, ఆడగలనా? దూకనా? ఈడాడు ఎరాగుండు దూకలేదు, నీకు ఆడ రావా? బాగా చదువుకుని డాక్టర్. బాగుపడే లక్షణాలు అక్కడ కూడా లేవు మనకి. దగ్గర టెంకి బాగా చదివి పెద్ద నాకు డాక్టర్ అయి నన్ను ముసలి నాకు చూసుకో. పెళ్ళేంటి రే? బ్రాంతి షాప్ లోంచి బెల్ కొట్టేది ఎవర్రా? నేనే. దుర్రమ్మయ్య నువ్వా? ఏంటి బెల్లేంటి అక్కడ కట్టావు? బెల్ ఎక్కడ కట్టావు ఎక్కడ కొట్టావు అనేది కాదు పాయింట్, పిల్లలకి వినపడిందా లేదా అనేది పాయింట్. వాళ్ళకి వినిపించడం సరే, అసలు బెల్ ఇక్కడ ఎందుకు కట్టావు? అది కాదు సీను, బెల్ అక్కడ కొట్టడం వచ్చి మందు ఇక్కడ కొట్టడం ప్రాబ్లం అయిపోతుంది. అందుకని బెల్లు మందు ఒకే చోట కొట్టొచ్చని ఇక్కడ కట్టాను. సరే అసలు రోజు మందు ఎందుకు కొడతావు మాయా? నా కూతురు నా దగ్గర లేదనే బాధతోటి తాగుతున్నాను రా. అయితే నీ కూతురు అయితే మానేస్తావా? నేను మా అన్నం నా కూతురు నా దగ్గర ఉందనే ఆనందంతో తాగేస్తాను. అన్నట్టు కూతురు అంటే జ్ఞాపకం వచ్చింది, మా అమ్మాయి స్కూల్ కి టీచర్ గా వస్తుంది తెలుసా? ఇప్పుడు తెలిసింది గానీ రాజోలు వెళ్తున్నాను, నీకన్నా కావాలా? నాకేం వద్దు గానీ చేతియాలు ఊరి నుంచి వస్తుంది కదా, నువ్వు దగ్గర ఉండి జాగ్రత్తగా తీసుకురా. MBBS అల్లుడు ఆర్య LOV లవ్ 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 లవ్. అల్లుడు ఏమన్నాడు? ఒరే ఆర్య ఏమన్నావు? మనం ప్రేమిస్తున్నాం అంటే ప్రేమని ఇస్తున్నాం. వాడికి పుచ్చుకునేవాడు ఉన్నాడు కాబట్టి ఇచ్చుకున్నాడు, మనకెవడున్నాడు? జనం ఉన్నారు. అబ్బా బస్సు వచ్చి వెళ్ళిపోయినట్టు.